నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్టీ ఆలోచనలు పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యర్థులకు దీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి ఒక మీడియా ప్రతినిధి లాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు ఎప్పటికప్పుడు పంపడం ఏదైనా ఆన్లైన్ ద్వారా మీకు లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీనిల ద్వారా కూడా చేయొచ్చు అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ వైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నిటిని దానిలను పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఒక టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా మీకు ఆ కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్గా అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యతని చెప్పాల వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు జరుగుతున్న పరిణామాలు వీటిది లేదా వాటిని అవగాహన చేసుకున్నాక మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి వాళ్ళు రుద్దగలిగేవాళ్ళు అవి వెళ్ళేవి వాటిని చదువుకొని అభిప్రాయాలు మలుచుకునేవాళ్ళం ఇప్పుడు అభిప్రాయం చెప్పడం ప్రతి వ్యక్తి తన అభిప్రాయం తను చెప్పొచ్చు వాడికి చేతనైతే 10,000 మందికి 1,00,000 మందికి 10 లక్షల మందికి 1 కోటి మంది కూడా పంపచ్చు అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆ అభిప్రాయాలను చూడడానికి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి అందుకే రోజు రోజుకు మారిపోతుంటాయి ఈ గంటకున్న అభిప్రాయం మళ్ళీ గంటకున్న అట్లా ఎవరు ఎంతగా కిందికి పంపగలుగుతున్నాం ఇంకా జిల్లా స్థాయిలో జరిగే వాటిని కీన్గా అబ్జర్వ్ చేసి అది పూర్తి మీ మనోపోలే అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థుల మీద మన పార్టీ ప్రత్యర్థుల అవతల వాళ్ళ మీద ఏదైనా పెట్టడం కానీ వాటి మీద చేయడం కానీ వాటి మీద అయితే పూర్తి ఫ్రీగా పోవచ్చు ఆ జిల్లాకు సంబంధించినంతవరకు మన నాయకులు వాళ్ళందరూ బిజీగా క్షేత్రస్థాయిలో ఉన్న మీరు ఆ ఏరియా కవర్ చేయొచ్చు యథావాత తెలియదంటే ఇక్కడ ఏమీ రూల్స్ అంటూ లేవు మీకు మనం ఫిక్స్ చేసుకొని మనం ఇది చేసుకొని ఏ రకంగా మన పార్టీలో ఇంటర్నల్గా వేరే వాళ్ళతో ఫ్రిక్షన్ లేకుండా ఆ ఫ్రిక్షన్ అంతా బయటవాడితో పెట్టుకొని మన ప్రత్యర్థులతో నేను ఇంతకుముందు చెప్పినట్టు వాడు అబద్ధాలతో మనం కొట్టాలని చూస్తున్నాడు మనం పచ్చి నిజాలు అసలు నిజాలే తీసుకొస్తాం ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్లా వాటిని ఎంకరేజ్ చేయం పార్టీగా మనం వైఎస్ఆర్సీపీ వీఆర్ అగైనెస్ట్ ఆల్ దోస్ థింగ్ వాళ్ళలాగా ఈరోజు చూస్తే నిన్ననే రాంబాబు పెట్టేట్టున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు తీసినవన్నీ చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళే బాగా చేస్తున్నావు బేష్ అన్నాడు మన ఇక్కడ ఎవడన్నా అలాంటి
తట్టుకోలే కడపంటతో ఎవరైనా అభిమాని ఎవరైనా బయట తిస్తే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కడిని చూపండి, ఎక్కడ కనపడరు. అక్కడేమో తయారు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళను, ఒక రాక్షస తెగ లాంటి దాన్ని తయారు చేసి వదులుతున్నారు బయటకి ఇచ్చేసి. ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయట్లా, వీ డిస్కరేజ్ అలాంటి వాటిని. మనకు కావాల్సింది చెప్పుకోవడానికి కావాల్సినంత ఉంది, అవతల ఉంది ఎత్తి చూపడానికి కావాల్సినంత ఉంది. దాన్ని కరెక్ట్ దీంట్లో మనం ఎప్పటికప్పుడు పెట్టే రకంగా ఈ అన్ని మార్గాల్లో ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ యూ లర్న్ చేసి మీ అభిప్రాయాలు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదో క్రియేట్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే, లేదా ఇక్కడ కాంటాక్ట్ సంబంధించి గ్రూప్ ఏదైనా పెడితే వాటికి పంపించండి. ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే దీని మీద మాకు అవగాహన కావాలంటే మళ్ళీ దాన్ని కూడా చేసి పంపిస్తారు. సో ఇప్పటికి ఇది స్టార్టింగ్, ఇది యాక్చువల్లీ ఇది ఇప్పుడు మొదలవుతుంది. యూ గో హెడ్ విత్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.